నాని స్పీడ్ గా సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే చేస్తున్న సరిపోదా శనివారంతో పాటు సుజిత్ తో కొత్త సినిమా కూడా అనౌన్స్ చేశారు. అయితే ఈ సినిమాల కంటే ముందే 2 ఏళ్ల క్రితం ఓ సినిమా అనౌన్స్ చేశారు. కానీ ఇప్పటి వరకు ఆ సినిమా అత్తాపత్తా లేదు. మరి ఆ హిట్ సినిమా సీక్వెల్ హోల్డ్ లో పడ్డట్టేనా? నాని ఫ్యాన్స్ కి వెయిట్ చేసే ఛాన్స్ ఇవ్వకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం వివేక్ ఆత్రేయతో సరిపోదా శనివారం షూటింగ్ చేస్తున్నారు. ఈ సినిమా కంప్లీట్ కాకముందే సుజిత్ డైరెక్షన్ లో మొన్నీ మధ్య కొత్త సినిమా అనౌన్స్ చేశారు. ఇలా వరుసగా సినిమాలు అనౌన్స్ చేస్తున్నారు. కానీ అంతకు ముందే హిట్ 3 సినిమా చేస్తున్నట్టు అఫీషియల్ గా వీడియో కూడా రిలీజ్ చేశారు నాని. విశ్వక్ సేన్, అడవిశేష్ తర్వాత హిట్ 3లో నాని హీరోగా అనౌన్స్ చేసింది టీం. కానీ ఇప్పుడు ఆ సినిమా అడ్రస్ లేదు. నిజానికి ఈ సినిమా విషయంలో నాని ఆలోచనలో పడ్డట్టు ఆగిపోయినట్టు తెలుస్తోంది. నాని వరుసగా సినిమాలైతే అనౌన్స్ చేస్తున్నారు. కానీ 2022లో వచ్చిన హిట్ 2కి సీక్వెల్ గా అనౌన్స్ చేసిన హిట్ 3ని మాత్రం పట్టించుకోవడం లేదు. శైలేష్ కొలను డైరెక్షన్ లో తెరకెక్కిన హిట్ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. అలా హిట్ 2 ఎండింగ్ లోనే హిట్ 3లో నాని యాక్ట్ చేస్తున్నట్టు వీడియోతో సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు శైలేష్. అయితే ఇప్పుడు ఆ సినిమా సైడ్ అయిపోయినట్టు తెలుస్తోంది. శైలేష్ వెంకటేష్ తో చేసిన సైంధవ్ మూవీ అంతగా హిట్ కాకపోవడంతో నాని హిట్ 3ని హోల్డ్ లో పెట్టినట్టు తెలుస్తోంది. నాని ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ హిట్స్ లో ఉన్నారు. దసరా, హాయ్ నాన్న ఇలా వరుసగా ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ఇలాంటి టైంలో ఫ్లాప్ తీసిన డైరెక్టర్ తో సినిమా చేసి రిస్క్ లో పడడం ఎందుకు అనుకున్నాడో ఏమో. హిట్ 3 విషయంలో నాని ఆలోచనలో పడినట్లు టాక్. అదీకాక శైలేష్ చెప్పిన స్టోరీ కూడా పెద్దగా నానికి నచ్చకపోవడం, సైంధవ్ ఫ్లాప్ యాడ్ అవ్వడం హిట్ 3 సెట్స్ మీదకెళ్లడానికి బ్రేక్ వేసేశాయి. అందుకే నాని దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం, సుజిత్ మూవీ ఇలా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. కానీ హిట్ 3 ఊసే ఎత్తడం లేదు. దాంతో సినిమా హోల్డ్ లో పడినట్టే అంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి.